Hi guys, today we have with us one of my most favorite filmmaker Rahul Ravindran garu, and also one of Telugu film industry ki త్వరలో చాలా ఒక ప్రైడ్ గా ఉండేటువంటి ఇంకొక ఫిల్మ్ మేకర్ పూజా కొల్లూరు, and we have both of them today here to discuss about Rao Bahadur. I have so much admiration for you. I think you're a lone warrior. I think you're a hero. I have so much admiration for you, and you're one of my favorite filmmakers. I remember, I think I was writing a review for something on Letterboxd some 3-4 days back. Not Rao Bahadur. Inko cinema rastunte, I remember mentioning Care of Kancharapalam is my favorite Telugu film of the last decade. And for me, when I got that message that day from a filmmaker I admire so much, I look up to so much, it meant the world to me. And I will tell you why it means the world to me. I'll tell you why I admire you so much. చాలాసార్లు ఏమవుతుందంటే కథ చెప్పాలనుకుంటాం. నేను ఏ టైప్ అంటే నా దగ్గర ఉన్న కథలు నాకు ఒకటైతే నేను క్లియర్గా ఉన్నా. ఏదో ఒక రోజు నాకు అవకాశాలు రాకపోతే అప్పుడు ఐ విల్ ట్రీట్ దిస్ ఎస్ అ జాబ్. ఆ రోజు ఓకే శాలరీ కోసం పని చేద్దామని, మీకు ఏ టైప్ సినిమా కావాలో చెప్పండి నేను తీసిస్తా అని ఏదో ఒక రోజు ఆ స్టేజ్కి నేను వస్తానేమో, ఆర్ మేబీ అది చేయలేక నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతానేమో, నాకు తెలియదు. అవకాశాలు వచ్చే వరకు నాకు చెప్పాల్సిన కథలే నేను చెప్తా అనేది చాలా మొండిగా ఉంటా. బట్ దాంట్లోనూ నాకేంటంటే కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది అంటే, అరే నీ దగ్గర ఉన్న కథల్లో ఇది కొంచెం మెయిన్ స్ట్రీమ్, దీనికి నాకు ఒక ప్రొడ్యూసర్ దొరుకుతారేమో, దీనికి బడ్జెట్ దొరుకుతుందేమో, దీనికి మంచి యాక్టర్స్ దొరుకుతారేమో, కొంచెం మెయిన్ స్ట్రీమ్ ఉంది, ఇంకొన్ని కథలు ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఐ లవ్ దెమ్, దే ఆర్ పర్సనలీ ద ఫేవరెట్ స్టోరీస్ ఐ హ్యావ్. నాకు అది బయట తీసి ఎవరికైనా పిచ్ చేద్దాం అంటే ధైర్యం కూడా సరిపోదు. ఇది మెయిన్ స్ట్రీమ్ కాదు, ఎవరు చూడరు, నువ్వు ఇలాంటి సినిమాలు పిచ్ చేస్తే నీకు రెప్యుటేషన్ వచ్చేస్తుంది ఇండస్ట్రీలో. అరే వీడు ఆ టైప్ సినిమాలు తీస్తాడండి, ఆ టైప్ సినిమా అంటే ఏంట్రా ఈ అవార్డ్ విన్నింగ్ టైప్ సినిమా. సో ఇలాంటి సినిమాలు చెప్తుంటారు కూడా అందరికి, ఎవరైనా హీరో దే డోంట్ ఈవెన్ మీన్ హార్మ్, కాదు, దట్స్ హౌ దే రియాక్ట్. సో నాకు భయం వేస్తుంది, ఇలాంటి కథలను బయట కూడా తీయకు, ఎవరికి పిచ్చి కూడా చేయకు, నోరు మూసుకొని నీ దగ్గర ఉన్న కథల్లో కొంచెం మెయిన్ స్ట్రీమ్ ఏదో అది కూడా నీకు తీయాల్సిన సినిమానే కదా, అది కూడా నువ్వు చెప్పాలనుకుంటారు కథనే కదా అని చెప్పి నేనే ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసుకుంటా. అండ్ దెన్ ఐ గో వాచ్ ఎ ఫిల్మ్ లైక్ రావ్ బహదూర్. ఐఎమ్ లైక్, అరే ఐ మీన్ దిస్ గై, వాట్ గట్స్ డస్ హీ హ్యావ్? ఐ నో, నాకు తెలియదు కూడా, దీని గురించి మనం ఇంకా మాట్లాడుకోలేదు. ఎన్నేళ్ళు ఎంతమందిని అప్రోచ్ చేసి ఉంటారు, ఇంతమందిని కన్విన్స్ చేసి ఈ సినిమా తీయడానికని నాకు మీరు చెప్పకుండా అర్థమైపోతుంది. అండ్ వెన్ ఐ సీ దట్ ఐ గెట్ ఇన్స్పైర్డ్. ఐమ్ లైక్, వై డూ యూ స్టాప్ యువర్ సెల్ఫ్? దట్ షుడ్ బి యువర్ ఎయిమ్ కదా, టు బెటర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ ఫిల్మ్ మేకర్, టు గో ఈవెన్ మోర్ పర్సనల్, టు ఫైండ్ యువర్ ఓన్ వాయిస్, టు యూస్ సినిమా యాజ్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. చెప్పాలనుకున్నది భయపడకుండా నువ్వు చెప్పాలి కదా అనేది రావు బహదూర్ లాంటి సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది. And that is why I admire you so much. That is why I think you're a hero, you're a lone warrior. And I assure you, నా ఏడీస్ కానీ నా చుట్టూన్న సర్కిల్లో కానీ నాకు ఒకటి తెలుసు, వెంకటేష్ మహా సినిమా అంటే పోస్టర్ కూడా వచ్చే ముందు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ యూ హ్యావ్ ఎర్న్డ్. That is priceless. Deserving. And you deserve it. So yeah, that is how we should have started. Not with my film, but yeah. No. Actually, I actually wanted to talk about Girlfriend. Meeto kudaraledu kabatti I just started with that. I also want to say for all those great things. But ఈ సినిమా 70+ narrations ఉంటుంది, అండ్ దాంట్లో ఒక 30 narrations కి ఈమె ఉన్నారు. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు డైరెక్టర్ రెండో ఫిల్మ్ కూడా జాయిన్. సో షీ నోస్ అ లాట్ ఆఫ్ ద జర్నీ, అండ్ ఆల్సో ఇట్ టుక్ ఇట్ లైక్ హీరోస్, ప్రొడ్యూసర్స్. అండ్ నాకు ఎప్పుడు కూడా వాళ్ళెవరు కూడా నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కాదు. మేము చేయలేము అని అన్నారు, కానీ ఇది ఈ కథ నాట్ వర్తీ ఆఫ్ టెల్లింగ్ అని ఏ రోజు ఎవరు చెప్పలేదు అనమాట. And I respect that. Yeah, I respect them. And టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా చెప్పేసిన వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. మొహం మీద నాకు ఇది సెట్ కాదు భయ్యా అని చెప్తే ఎవరి టైం వేస్ట్ కాదు. బెస్ట్ అది. There was a lot happening in this journey, and it needed one Satya, to start, and it needed Sharath, Anurag, Mahesh Babu garu, Namrata garu, Gopal Krishna Reddy garu, Ishwaran. So these many people, immense credit to them. Immense credit. These many people to believe in this. And idi first of all, and
బిలీవే కాదు, allow your voice to come through untainted, uncorrupted, to back their director, not just in terms of okay we'll green light this, but also allow you to go tell your story. Incredible respect to them. Yeah. So I can't tell you how proud I am that అరే మా హీరో ఇలాంటి సినిమాలు బ్యాక్ చేస్తున్నారా, ఎంత గర్వంగా ఉందో నాకు. I'm really so I'm grateful to Mahesh Babu garu, especially when he gave that voice over kada, that's it. I did my అన్ని నేను నా డ్యూటీ కరెక్ట్ గా చేశాను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, దట్ అది టెస్టిమోనీ ఆయన వాయిస్ ఓవర్ అనేది. సో నా డ్యూటీ నేను బాగా చేశాను అని చెప్పేసి. You want to start first or do you want me to ask you one question? I want to actually start with like one, why I admire you so much in terms of like, okay, darkest, I have seen 5 years of his journey, like since day one, since I'm being the first AD who was hired for this project నుంచి ఈ రోజు నాకు నేను ఏడ్చేసి యాక్చువల్లీ when I saw the film, because I know what he went through each and every day, and it is so inspirational for filmmakers and just in general. ఒక గోల్ అనుకొని దాన్ని పిచ్చిగా నమ్మే వాళ్ళు అంటే ఏంటి అనేది I have seen, and on the darkest days I remember, okay, this is dark, but look at Venkatesh Maha. Like he gives me strength every single day, every single time, and I feel like this story needs to go not just as a film but your story. And I have immense respect for Satya garu and the whole cast for this film, because what it is to have an actor who believes the story, that's mental. Like you mean and an actor of this level of talent, actor of this level of talent, అంటే ఇద్దరికి తిక్కుంటేనే అవుతుంది సినిమా, లేకపోతే అవ్వదు. సో సారీ, డోంట్ మీన్ ఇట్ యాజ్ డిస్రెస్పెక్ట్. సత్య ఇలాగా పైకి చాలా అంటే చాలా సేమ్ పర్సన్ లా ఉంటారు, కానీ ఆ లోపల ఉన్న క్రియేటివ్ ఇన్సానిటీ ఇస్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంటుంది. Performance shows incredible performance. I mean, my god, it's I think by far the best male lead performance I've seen in a long time in any language, I would say. I was like yesterday there was a press meet anamata Chennai lo jarigindi, press show ayindi, and after coming out the press was so impressed by Satya's and Deepa's performance, and also Achari very good. Because was very good. So yeah, and actually is it his debut? I've never seen him in anything before. No, he did మల్టిపుల్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడు స్నేహితుడా అని ఒక ఫిల్మ్ వచ్చింది కదా, ఓకే, 3 Idiots అవును, రీమేక్ శంకర్ గారు చేశారు. అవును, దాంట్లో సెంటీమీటర్ తో బంగా మిల్లీమీటర్ అనే లాస్ట్ లో వస్తుంది. మీరు ప్రెజెంట్ చేసే విధానం బట్టి నాకు ఏది గుర్తురాలా, అయితే డెబ్యూ అనుకున్నాను. సో అక్కడ స్టార్ట్ అయ్యారు. తర్వాత డియర్ కామ్రేడ్, ఇలా తెలుగు ఫిల్మ్స్ చాలా. డియర్ కామ్రేడ్ ద గై హూ గెట్స్ మ్యారీడ్ ఇన్ దట్ మ్యారేజ్ సాంగ్. Oh yeah, so Divyashri he is around. Yeah, he is always there. He was always there. కాకపోతే ఏంటంటే ఇలా రికగ్నిషన్ వచ్చే క్యారెక్టర్ బా చింపేశారు. ప్లీజ్ పాస్ ఆన్ మై రిగార్డ్స్ టు హిమ్. ఎక్సలెంట్ ఇన్ ది ఫిల్మ్. సో దేర్ ఇస్ సమ్, అంటే నిన్న ప్రెస్ లో ఒక మాట నాకు ఒకరు ఫోన్ చేశారు, ఇది ఎవరి దగ్గర నుంచో విన్నదే. ఇట్స్ నాట్ లైక్ నేను ఫస్ట్ హ్యాండ్ విన్నది కాదు. అక్కడ ఉన్న ప్రెస్ షోలో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేసి ఇక్కడ ప్రెస్లో నుంచి ఫోన్ చేస్తాం, మన టీమే, మనకి మన బెటర్ ఇన్వెస్ట్ టీమ్ అనమాట. చేసి సేయింగ్ ఇక్కడ ప్రెస్లో అందరూ శివాజీ గణేషన్ గారు గుర్తొచ్చారు మాకు, సత్య పర్ఫార్మెన్స్ చూస్తే అని చెప్పేసి. వాట్ ఈస్ when I told you that, పాపం సత్య పారిపోతా. నీ ఫీలింగ్ ఏంటి సత్య? ఇది అంటే the beauty of Rao Bahadur is not that we'll get these accolades. అంటే ఇవి వచ్చేస్తాయి అయిపోతాయి అన్నది మేబీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే నన్ను చాలా మంది అడిగారు, వాట్ వాజ్ యువర్ ప్రాసెస్, వాట్ డిడ్ యూ థింక్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్. నాకు ది అదర్ డే ఆల్సో వాజ్ లైక్ వీ హ్యాడ్ అ స్మాల్ మీట్ అండ్ పీపుల్ వర్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ అప్రోచ్, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ అని. అంటే honestly there was nothing. There was no thought process. Only if you're that dumb you'll be able to pull off something like Rao Bahadur. Bro, అంటే మీరు మరీ too much. Only if you're incredibly talented will you be able to pull off a Rao Bahadur. I have seen a lot of my friends where they come from homes where the parenting was very good. Good parenting అంటే ఏంటి తెలుసా, అంబానీ లాగా డబ్బులు ఉండడం అదంతా కాదు.
అమ్మ నాన్న ఒకరినొకరు ప్రేమించుకుంటే, వాళ్ళు ఒకరితో ఒకరు మంచిగా ఉంటే, అది చూసి పిల్లలు పెరిగితే దే విల్ బికమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ కేపబుల్ ఆఫ్ లవ్ అండ్ దే విల్ బీ కేపబుల్ ఆఫ్ రిసీవింగ్ లవ్. ఓకే, అది చాలాసార్లు కుదరదు. ఓకే, సో ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హు ఆర్ ఫ్రమ్ పర్ఫెక్ట్లీ నార్మల్ హోమ్స్. They are nice, they are genuinely nice human beings. They are capable of giving love and receiving love. They are kind and they have a really nice warm energy, and that's exactly the kind of person he is, Ramappa. Right. Who, because of one incident or two incidents, it shakes their core. అప్పుడు నేను ఆలోచిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడం అనేది, అది తట్టుకోలేక మారిపోతారు. ఒక లోపల నుంచి ఒక డార్క్నెస్ బయటికి వస్తుంది. అప్పుడు నేను అడుగుతా, అంటే వీళ్ళ నేచర్ ఇన్ని రోజులు అమ్మ నాన్న పెంపకం వల్ల నేచర్ని సప్రెస్ చేసి ఇలా తయారయ్యారా? ఇప్పుడు నేచర్ బయటికి వస్తుందా, లేదా వీళ్ళ నేచరే మారిపోయిందా? అంటే ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్లనో, లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనడం వల్లనో ఇంత డార్క్నెస్ లోపల నుంచి బయటికి వస్తుందంటే, ఐ ఆల్వేస్ ఆస్క్ మై సెల్ఫ్, ఈస్ దిస్ దర్ నేచర్ చేంజింగ్ ఆర్ ఇదే యాక్చువల్ నేచర్ ఇప్పుడు బయటికి వస్తుందా అని. ఆ రామప్ప నేను చూస్తుంటే చాలాసార్లు నాకు ఈ క్వశ్చన్ అనిపించింది. వీడు బికాస్ హీ షోస్ గ్లిమ్సెస్ ఆఫ్ ఎలా పెంచారు రామప్ప అని, హౌ అటాచ్డ్ యువర్ ఫాదర్ ఇస్ టు, హౌ అఫెక్షనేట్ అండ్ లవింగ్ అ ఫాదర్ యూ గెట్. ఆల్మోస్ట్ అమ్మ ఇచ్చే స్నేహం కూడా ఇచ్చినట్టు ఉన్నారు. రైట్, సో వాడు అలాగే పెరుగుతాడు. హీ విల్ బీ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ హూస్ చార్మింగ్, హూస్ లవబుల్, హూస్ కైండ్, who has a way with words, who has confidence, accepting. చిన్నప్పటి నుంచి మనకి అమ్మ నాన్న, if they give us acceptance and love, we grow up self confident. We are confident about who we are. అలాంటోడు ఒక అమ్మాయి నో చెప్పేసి వెళ్ళిపోవడం వల్ల వాడు మారుతున్నాడు. that descent into darkness, it was incredible how you brought it out. I think because to me Rao Bahadur starts there, not with Kusma being born and Rao Bahadur having this doubt. Right. Rao Bahadur starts when she leaves him because she says I'm in love with somebody else and he's broken, and now I'm waiting to watch. ఇప్పుడు బ్రేక్ అయ్యాడు కదా, వాట్ విల్ హ్యాపెన్ టు హిమ్, ఇప్పుడు ఏ నేచర్ బయటకు వస్తుందని చూస్తున్నా. అండ్ వాట్ ఇస్ హీ డూ, నేను రాజు, నేను అడగడం ఏంటి, నా ప్రాపర్టీ అని నేను అనుకుంటే నాకు దక్కాల్సిందే అని తయారవుతాడు. అలా తయారవుతాడు కదా. that descent into darkness was it was so seamless. And then I think నాకు సినిమా గురించి మెయిన్ ఈరోజు నేను ఇక్కడ వచ్చిందే దాని గురించి మాట్లాడదామని. Until that point he never faced a rejection. తనకు కావాల్సింది చేశాడు, తనకు కావాల్సిన అన్ని చూశాడు, కానీ ఆ పాయింట్లో ఎప్పుడైతే రిజెక్షన్ వస్తుందో హిస్ కంఫర్ట్ ఈస్ దట్. He went so much into his comfort that bringing him back it was too comfortable, too accepting, too much validation. I mean, that beautiful montage, beautiful montage that you'd written between you and him, when you've come there as a nurse and మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది, and at that point you don't know that he's also developing romantic feelings for you. That montage is so beautiful because ఆ రామప్ప అనే క్యారెక్టరు లైఫ్లో బహుశా మ్యాక్సిమం హ్యాపీనెస్, జాయ్ ఎక్స్పీరియన్స్ చేసింది అప్పుడేనేమో. టు రిసీవ్ దట్ రెస్పెక్ట్ అండ్ లవ్ హీ గివ్. ఆ లవ్ అనేది రొమాంటిక్ లవ్ కాదు, బట్ షీ హ్యాస్ అన్ అఫెక్షన్ ఫర్ హిమ్, షీ ఈస్ నైస్ టు హిమ్ అండ్ హీఈస్ నైస్ టు హర్, అండ్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ రెసిప్రొకేషన్ ఆఫ్ జాయ్ అండ్ గుడ్, ఆల్ కైండ్స్ ఆఫ్ గుడ్ ఇమోషన్స్. వాడు ఆ మాంటాజ్ సాంగ్లో ఎంత హ్యాపీగా ఉంటాడు. నా ఫ్రెండ్స్ని ఎన్నోసార్లు నేను లైఫ్లో చూసుంటా, ఒక అమ్మాయి వస్తే మారిపోతారా అనేది, మంచిగా మారుతారు చాలాసార్లు. కరెక్ట్ అమ్మాయి దొరికితే ఇట్ బ్రింగ్స్ అవుట్ అ బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ అ మ్యాన్. I saw that in Ramappa, right? I don't think Ramappa would have experienced more joy that in his life. Probably even more than what his father gave him. Because it is default. In our head, my father or mother giving me love, it is my right, it's my birthright. They better give me love and untadi. But here you are, with your behavior, because of how kind you are being, you are earning another human being's acceptance and love and affection. It was so beautiful, right? ఆ జాయ్ ఏంటో, మనం అలా ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుందో, మన లైఫ్ ఎంత బాగుంటుందో, మనకి లోపల ఎంత మంచి మంచి ఫీలింగ్స్ పుడతాయో చూసినోడు. ఒక్క రిజెక్షన్ మారిపోయాడు. ఎంతో మందిని చూసాను ఆ లైఫ్లో. నేను ఒకటే అడుగుతా, దట్ జాయ్ యూ గాట్, ఒక్క రిజెక్షన్ వల్ల అది మారిపోయి నీ లైఫ్ని నరకం చేసుకోవడానికి నువ్వు రెడీ. కానీ అరే ఈ అమ్మాయి నాకు ఏదైతే నాలో లోపల ఉందని చూపించిందో దాన్ని నేను పట్టుకుంటా. అమ్మాయి పోతే పోయింది, ఓకే, షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, ఇట్స్ ఓకే,
బట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఐ వాచ్ ఫర్ అ ఫ్యూ డేస్ విత్ హర్, ఐ వాంట్ టు హ్యాంగ్ ఆన్ టు దట్ గై అని ఎందుకురా నీకు అనిపించదు అని చాలాసార్లు నాకు అనిపిస్తుంది. యా అంటే చాలా మంది ఇప్పుడు ఇట్లా రిజెక్షన్ ఫేస్ చేయగానే చాలా మారుతారు ఇన్ అ వెరీ పాజిటివ్ వే. దే చేంజ్, దే యాక్చువల్లీ ఓవర్కమ్ దేర్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ లైక్ వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ అంటే చాలా మంది చాలా మారుతారు, చాలా బాగా మారుతారు. ఐ ఫేస్ రిజెక్షన్ ద మొమెంట్ ఐ డోంట్ లెట్ ఇట్ చేంజ్ మీ. యా అంటే ఇచ్చేస్తాం కూడా ఆ క్రెడిట్, ఎవరు మార్చారనే వ్యక్తికి ఇచ్చేస్తాం ఆ వ్యక్తికి. అండ్ ద మొమెంట్ రిజెక్షన్ కమ్స్ ఫ్రమ్ దట్ పర్సన్, సడన్ గా ఈ చేంజ్ అంతా పోతే ఇట్ మీన్స్ యూఆర్ ఇన్సల్టింగ్ ద పర్సన్ you loved at one point. Yeah, the change, the everything, the పొగడ్తా, because of you I become like that, and ఇలా నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అన్నోళ్ళు. ద మొమెంట్ రిజెక్షన్ కమ్స్ ఇన్, దే చేంజ్ అంటే ఒక 180 degrees ఫ్లిప్ ఉంటుంది, విచ్ మీన్స్ you're insulting your the one that you loved at one point, and also your value, ఆ మెటమార్ఫసిస్ ఏదైతే జరిగిందో దానికి వాల్యూ లేకుండా కదా. అండ్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఈ స్టోరీ ఎంత సింపుల్ అండ్ లైక్ సింపుల్ ఇన్ ద సెన్స్ ఎంత హ్యూమన్ అంటే దట్ ఆ రిజెక్షన్ లైక్ హౌ ఈజీలీ మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం, మనకి తెలిసి సొసైటీకి ఎంత ఈజీగా కన్ఫామ్ అయిపోతాం అనేది చాలా సింపుల్గా యాక్చువల్లీ యూ షోడ్ అండ్ వెరీ ఎఫెక్టివ్లీ యూ షోడ్. సో ద థింగ్ ఈజ్ అక్కడ ఏమైందంటే ఐ నీడెడ్ వన్ డివైస్, he had to hit the rock bottom అనమాట. సో దట్ అదే టైంలో దట్ ఈస్ అయితే ఆ ఫ్లిప్ కి కారణం మోస్ట్ హూ ఆర్ యూ వెన్ యూ హిట్ రాక్ బాటమ్. సో అక్కడ ఏమవుతుందంటే ఆల్ ద స్టోరీస్, మన ఇంట్లో ఉన్న కల్చర్ ఏదైతే ఉంటుందో, మన ఇంట్లో ఉన్న స్టోరీస్ ఏదైతే ఉంటాయో, ఆల్ దోస్ స్టోరీస్ స్టార్ట్ యాక్టింగ్ అపాన్ యూ. That is all. Especially for a guy who's already lost his father, who was the only caregiver he had. And now he lost the woman who he thought will take his father's place. As his, అంటే నాకు నా ఫ్యామిలీ అనుకునే ఒక అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. there cannot be a rocker bottomer than that. So అదే టైం మనకి జనరల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో దట్ ఈస్ ద టైమ్ వెన్ యాక్చువల్లీ మన ఇంట్లో ఉండే కల్చర్, కస్టమ్స్, స్టోరీస్, ఎవ్రీథింగ్ స్టార్ట్ కండిషనింగ్ us. That is when the conditioning happened. So he hit the rock bottom. That is when all the ancestors start. So దానికోసం ఒక డివైస్ కావాలి, ఆ కండిషనింగ్ ఎలా జరుగుతుంది. అండ్ when I started understanding ఇలాంటి స్టోరీస్ గుర్తొచ్చి ఆ పాయింట్. I think when you're lost, you look for which direction to turn to. And because when you're lost, you're also feeling a lot of negative emotions inside, anger, frustration, it's easier to turn in the wrong direction. Some of us don't, some of us do. But it's easier to turn in the wrong direction. So on this note, actually, since we are talking about this change of Rao Bahadur kada, so everything that happened before that in the film, people are saying lag. People are saying it is I don't know, they are naming it in many ways. What do you have to say? What do you have to say about it? What I have to say about it, I told you that day. Basically, నేను సినిమా చూసింది 1 day before release, AMB Mall-లో in a preview screening where Satya was also there, Maha was there, she was there, you were also there, all of us were there. నేను ఇంటర్వెల్లో బయటికి వెళ్తుంటే నేను మహాకి వెళ్ళి ఒకటి చెప్పా. యాక్చువల్లీ నేను ఇది ఇంటర్వ్యూలో ఇది చెప్పలే, ఇంటర్వ్యూలో సినిమా అదిరిపోయిందని మీ ఇద్దరికి చెప్పాను. నేను బయటికి వెళ్తుంటే అదిరిపోయిన సినిమా నాకు భలే నచ్చింది అన్న. సినిమా అయిపోయాక నేను ఒకటి వచ్చి చెప్పా, మహా ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ టెల్ యూ సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ లాగింగ్ అంటారేమో. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎవరు ఏమన్నా నాకు పర్లేదు, దట్ ఫస్ట్ హాఫ్ ఈస్ ఇన్క్రెడిబుల్, దట్ ఈస్ మై ఫేవరెట్ హాఫ్ అన్న. ఇఫ్ యూ రిమెంబర్, ఐ రిమెంబర్ టెలింగ్ దిస్ ఇన్ యువర్ ఇయర్స్ అండ్ ఐ వాక్డ్ ఆఫ్. That is why I'm asking you. Because that first half, అబ్బా లాగ్, నేను అలా చూడనే లేదు సినిమాని. ఈ కథని ఇలా ఎలా ఆలోచించారు రా, ఈ కథని ఇలా ఎలా చెప్తున్నాడు రా, వామ్మో హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్ రా. ఆ ఫ్యాసినేషన్ నేను చూస్తున్నా కాబట్టి నాకు ఒక్క సెకండ్ కూడా ఇప్పుడు కొందరు చెప్తారు నువ్వు టికెట్ కొనుక్కోలేదు కాబట్టి ఫ్రీ ప్రివ్యూ స్క్రీనింగ్ చూసావు కాబట్టి అంటారు. నేను టికెట్ కొనుక్కొని వెళ్ళున్నా ఐ వుడ్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ 200%. బికాస్ ఐ వాస్ ఫ్యాసినేటెడ్. వెరీ వెరీ రేర్లీ డు యు గెట్ సినిమా దేర్ ఐ ఫీల్ లైక్ నాకు తెలియని ఒక వ్యక్తి, నా ఒక చాలా యునిక్ థాట్స్ ఉన్న వ్యక్తి, వాడు కూర్చొని వాడి మనస్తత్వం ఏంటో నాకు చెప్తున్నాడు. అండ్ దోస్ కాన్వర్సేషన్స్ ఆర్ వెరీ ఎంట్రిచింగ్. సో యువర్ ఫిల్మ్ వాస్ హ్యావింగ్ దట్ కాన్వర్సేషన్ విత్ వెంకటేష్ మహా. సో నాకు ఒక్క సెకండ్ లాగా అనిపించలే, అండ్ ఇట్ వాస్ మై ఫేవరెట్ హాఫ్.
థ్యాంక్ యూ సో మచ్. కాదు కాదు One is ఓకే yeah. ఫన్నీయెస్ట్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ అంటే ద ఐరనీ ఆఫ్ ది స్టోరీ రైట్ ఏంటంటే లాగ్ అనేది మనం ఎంత కండిషన్ అయ్యాం రీల్స్కి వాటికి వీటికి వీఆర్ సో కండిషన్ టు దిస్ కైండ్ ఆఫ్ లైక్ ఫాస్ట్గా అయిపోవాలి. ద ఫ్యాక్ట్ దట్ మనం నిజంగా నార్మల్గా ఉన్నా సరే అది మనకి లాగా అనిపిస్తుంది. అంటే స్టోరీ దేర్ ఈస్ యాక్చువల్లీ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వేరే సినిమాలు నా సినిమాకి జరిగిందని కాదు వేరే ఫిల్మ్స్కి ల్యాగ్ అన్నప్పుడు కూడా నేను వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ నేను ఏంటి ఇది బాగుంది కదా ల్యాగ్ అని ఎందుకు వచ్చింది ఈ మాట అని ఆలోచిస్తే నాకు వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దిస్ యాక్చువల్లీ మెయిన్ స్టోరీ ఎగ్జిస్ట్ ఇన్ దట్ ల్యాగ్ ద యాక్చువల్ స్టోరీ వాట్ యాక్చువల్లీ ద కాజ్ ఆఫ్ ద హోల్ ఎఫెక్ట్ విత్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ ల్యాగ్. సెకండ్ హాఫ్ బాగానే కూర్చుంది, ఇదంతా భలే ఉంది, ఈ పోర్షన్ లాగ్ ఉంది కదా అంటారు. నేను ఒకటే అంట, కొన్నిసార్లు మీరు ఆ పోర్షన్ లాగ్ ఉందని చెప్పి మీరు ట్రిమ్ చేస్తే ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్ బాగుంది బాగా పండుతుందన్నారు కదా, అది పండదంట. ఎక్కడ ఎలా లింక్తో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు స్క్రీన్ ప్లేలో ఒక రీజన్ ఉంటుంది, కొన్నిసార్లు ఎస్ మేబీ ఇట్ ఫీల్స్ కంప్లీట్లీ అన్నెసెసరీ, ఐ డోంట్ నో. బట్ నాకు ఈ వ్యాగ్ అంటేనే కొంచెం అది ఎస్పెషలీ వెన్ ఫిల్మ్స్ ప్యూర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఈ పదాలు ఏంట్రా బాబు, కాంట్ వి గో బియాండ్ దట్, కాంట్ వి, it happens. I mean, you are the first through the door always gets martyred. But you are a martyr, that I can hopefully there will be lots more Venkatesh Maha films coming. Which will change our taste, which will get us used to all kinds of cinema, all kinds of storytelling grammar, and hopefully there are many more storytellers who will come and give us a wide variety of storytelling grammar where like, oh, ila kuda cheppochu, and we get used to all of it. Because నేను ఒకటే చెప్తా భయ్యా, మీరు ఇదంతా సోది భయ్యా మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఫేర్ ఎనఫ్, ఐ కంప్లీట్లీ రెస్పెక్టెడ్. ఆ టైప్ సినిమా నాకు కూడా చాలా ఇష్టం. కానీ మీరు ఒకటో రెండో సినిమాలు కొంచెం ఓపెన్ మైండ్తో చూడగలిగితే మాత్రం కొన్ని సినిమాలు మీ మైండ్ని ఎంత బ్యూటిఫుల్గా ఓపెన్ చేస్తుందంటే, మీ లైఫ్ని ఎంత బ్యూటిఫుల్ చేస్తుందంటే అది మీరు మిస్ అవుట్ అవుతున్నారు. నాకు బొంగే కాదు, నాకు అక్కర్లేదంటే ఫేర్ ఎనఫ్, ఐ రెస్పెక్ట్ దట్, నో ప్రాబ్లం, నాకు కావాలి. సో నాకు రావు బాంధు లాంటి సినిమాలు కావాలి. ఐఎమ్ సో గ్లాడ్ యూ వెంటనే మీరు. నువ్వు ఎక్కువ నవ్వేసి మాట్లాడుతున్నావు, నీకు అర్థం కాలేదు, మగాళ్ళ గురించి నాకు తెలుసు, నువ్వు నవ్వేసి మాట్లాడితే ఛాన్స్ ఇస్తున్నావు అనుకుంటాడు వాడు, నన్ను ఏమనుకుంటాడు, నేను కంట్రోల్లో పెట్టుకోలేదు అనుకుంటాడు. ఇలా బతకడం మొదలు పెట్టావనుకో, దెర్ ఇస్ నో వే దట్ ఉమెన్ విల్ బీ హ్యాపీ విత్ యూ, అండ్ ఇఫ్ షీ ఈస్ నాట్ హ్యాపీ విత్ యూ, యూ ఆర్ నాట్ గోయింగ్ టు బీ హ్యాపీ విత్ హర్. Some people don't deserve it. Sure, if you are, like, I know many friends who are in a toxic relationship where the woman is very toxic. I'm not talking about that. But that is not social conditioning. That is an individual having issues, unresolved issues. సోషల్ కండిషనింగ్ ఇస్ నువ్వు మగాడంటే ఇలా బతకాలి, ఒక అమ్మాయి అంటే ఇలా బతకాలి అని ఒక డైనమిక్ క్రియేట్ చేస్తారు. ఆ డైనమిక్ని ప్రెషరైజ్ చేస్తారు కండిషనింగ్ త్రూ. దానికి నువ్వు పడిపోతున్నావా లేదా అనే ఒక క్వశ్చన్ మీరే మీకు వేసుకోండి. ఐ థింక్ దాట్ వాస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ వరల్డ్ వేర్ ద పోలరైజేషన్ ఇస్ సో మచ్. నువ్వు ఒకవైపు నువ్వు ఇలా ఉంటే నువ్వు తోపు, ఇలా లేకపోతే కక్కు సింపు ఏదేదో స్టార్ట్ చేస్తారు. నీకు అది వాడేమంటున్నాడో అది ఇంపార్టెంటా, వాడు చెప్పేది విని నువ్వు నీ లైఫ్ని నరకం చేసుకుంటావా, లేకపోతే నీ లైఫ్ని ఒక గార్డెన్ లాగా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసుకుంటావా? సో వెన్ యు సెడ్ దట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే నా పిచ్ డెక్ గుర్తొచ్చింది. పిచ్ డెక్ దట్ వెంట్ టు 70+ ప్లేసెస్. సో దాంట్లో థీమ్స్ రాస్తాం కదా, దాంట్లో వన్ ఆఫ్ ద థీమ్స్ ఇస్ హౌ మెన్ ఆర్ also victims of patriarchy. Also major victims of patriarchy. Yeah, ante no, it's still say major victims are women. Are women. Yeah. And it's not, I mean, sorry to cut you off. It's not that ippudu veelu victims aithe veelu okalu ekko okalu takku, because we are living in an ecosystem. Oka men, and I was raised by the strongest man that I know, my father. That's why I'm like this. Even my father, if he didn't fight as the being a victim of patriarchy, if he didn't fight his own patriarchy, I wouldn't have been raised this way. Absolutely. So it's an ecosystem. Andaru victims at equal level, at various levels. I don't see it as men and women are equally victims of patriarchy. Some suffering because the power dynamics that we have in both areas. Yeah, and also there are people who actually worked upon themselves and understood that they are becoming victims of this and చెప్పి దాన్ని బయటపడిన ఉన్నారు. And majority of men always succumb to that because the pressure is huge. Yeah, very huge. ఉన్నప్పటి నుంచి ఉంటుంది ఆ కండిషనింగ్ in 1000 invisible ways. There are two things that, one, your identity as a man, and two, religion. ఈ రెండిటికి ఉన్న కండిషనింగ్ దేనికి ఉండదు. సో అది and beyond that, what I loved about adding to what you said, log kya kahenge
పక్కింటోడు ఏమంటాడు అని లైఫ్ని రూయిన్ చేసుకున్న దానికి ఐ ఫీల్ లైక్ సింప్లీ పుట్ దిస్ మూవీ ఇస్ లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. పక్కనోడు ఏమన్నాడని ఏ రోజైతే సార్ చెప్పినట్టు మనం వింటామో ఇట్స్ గాన్ Don't be a Rao Bahadur. డోంట్ బి Rao Bahadur. I think I also want to talk about another Be thing that Satya was- Dev. Yes. He comes across as such a kind, gentle man who's capable of love, who's capable of respect, and he will get that. అరే నువ్వు వెళ్ళి నువ్వు తోపులాగా బిహేవ్ చేస్తే ఎదుటివాడు నీకు ఎందుకు ఇవ్వాలి రెస్పెక్ట్? నీతో ఎందుకు మంచిగా ఉంటాడు? ఎక్కువ మంది నీతో మంచిగా ఉంటే యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఎమోషన్స్. బట్ రావ్ బహదూర్ హ్యాస్ ఓన్లీ స్పేస్ ఫార్ సస్పిషన్, డౌట్, నెగటివిటీ, జెలసీ, envy and all these things in his mind. అండ్ ఈ థీమ్ చెప్పడానికి మహా ఎలాంటి ఒక అతి బేసిక్ డౌట్ పట్టుకున్నాడంటే, ఓకే ద లాస్ట్ 25 to 30 years ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆ డౌట్ని క్లియర్ చేయడానికి మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది. But 25 to 30 years of human history is like not 1% of recorded history for how long we have been on this planet as an alpha species. Till say the 1990s or whatever, life lo basic doubt entante oka magadiga nee identity entante you need to be able to believe your mother when she tells you who you are. Akkade nee doubt vaste how can you live peacefully? And there is no way till 1992, 93, whenever it is the DNA testing started. If you can't, if a husband cannot believe his wife that his child is who she says she is, and if a boy cannot believe his mother that he is who she says she is, చాలా నేచర్లోనే మోస్ట్ బేసిక్ డౌట్ ఫర్ మ్యాన్ అది. సో అక్కడే నీకు డౌట్ వస్తే till 1992 there was no way of proving it. Now it is up to you to decide whether you want to take a leap of faith, trust the people around you and live a good life, a happy life, where your life will become so beautiful and happy if you are with the right people that it will become irrelevant what your actual identity is, but you will have joy. Adi important ah na actual identity ఏంటనేది important ah. Okay, మన actual life బాలేకపోతే then it's a problem. Rao Bahadur uses that potent, powerful doubt to talk about this theme. Can you మీరు చెప్తుంటే అయ్యా బాబాయ్ అసలు ఈ కళ నేను బహుశా నేను ఎందుకు రాశానో నాకే తెలుసు అని అనుకుంటున్నాను. అంటే నా పాయింట్స్ నాకు తెలుసు, మీరు ఆ పాయింట్స్ అని చెప్పేస్తున్నారు యాక్చువల్లీ. సో ఐ టెల్ యు వెన్ because it spoke to me. I read one book called ఇనప కచ్చడాలు. ఇనప కచ్చడాలు అంటే తాపి ధర్మారావు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లిటరరీ పర్సన్స్ తెలుగులో. ఆయన ఇంతకు ముందు చాలా రావ్ బహదూర్లా ఉన్నారు అనుకుందాం. ఆయన ప్రిఫేస్ ఎప్పుడైనా కూడా ఫోర్వర్డ్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, ముందు మాట ఉంటుంది కదా. సో అది చదివినప్పుడు దాంట్లో ఆయన రాస్తారు, అప్పుడు నేను ఇంత యూనో ఉన్నతంగా ఆలోచించలేదు. శ్రీ గారి పేరు తీసుకొస్తారు, చలం గారి పేరు తీసుకు, వీళ్ళందరూ పుస్తకాలు చదివితే నేను ఎలా ఆలోచిస్తున్నానో నాకు అర్థమయ్యి ఐ జస్ట్ యూనో అవేర్నెస్ పెరిగింది నాకు. పెరిగి ఇట్లా నేను మారాను చాలా. నేను మారిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనలని పుస్తకంగా రాస్తున్నాను సంథింగ్ అని చదివాను. ఇనుప కచ్చడాలు అంటే బేసిక్లీ ఒక పాయింట్లో ఒకనొక టైంలో ఉమెన్కి నడు నుంచి కిందకి వేసిన లాక్స్, దాని గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్, ఇట్స్ ఎ వెరీ స్మాల్ బుక్. దాంట్లో ఆయన ఏం మాట్లాడాడు, సో దాట్ ఈస్ ద ట్రిగ్గర్ ఫర్ ద హోల్ DNA ప్లాట్ అండ్ ఆల్సో సంథింగ్ దట్ నీ ఇన్సెక్యూరిటీ కోసం నువ్వు అలాంటి ఒక చాస్టిటీ బెల్ట్ వేస్తావా, లేకపోతే బతకనిస్తావా, నమ్మి బతకనిస్తావా? నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్, గర్ల్స్ అండ్ బాయ్స్ హూ కమ్ అండ్ ఆస్క్ మీ, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒకటి చెప్తాను. చాలా మంది రిలేషన్షిప్లో ఎలా ఉంటారంటే, మనం ఒకరిని నమ్మిన తర్వాత ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదంటే అది వాళ్ళ తప్పు. మనం కనీసం నమ్మలేకపోతే అది మన తప్పు. వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రతి క్షణం ప్రతి సెకండ్ నేను ఆ నమ్మకానికి డిజర్వింగ్ నేను ప్రూవ్ చేసుకుంటూ బతకలేరు కదా. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. సో గాట్ టు టేక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్. సో మీరు ఇప్పుడు చెప్పింది దాంట్లో ఎలా మెన్షన్ చేశారంటే, మీరు ఇందాక జస్ట్ దీని ముందు చెప్పింది, సో దాట్ హీ జస్ట్ క్యాన్సిల్ పేట్రియార్కీ లైక్ దిస్, దేని గురించి రా అని చెప్పేసి ఇలా ఏమన్నారంటే, మాతృత్వం, మదర్హుడ్ అని తెలుగులో రాశారు, నేను జస్ట్ మదర్హుడ్ ఈజ్ a natural phenomena. Fatherhood, fact. Natural phenomena. Fatherhood is just a
బిలీఫ్. పితృత్వం నమ్మగలిగితే father. పితృత్వం ఇస్ జస్ట్ విశ్వాసం అంతే, నమ్మగలిగితే ఫాదర్. అయితే ఆ దాంతో అరే అంత అందుకని ఆయన ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తుంటే ఎనీ స్పీషీస్ ఒక దూడ పుట్టింది అనుకుందాం, అది అక్కడ పుట్టి అది పాక్కుంటూ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. తండ్రి దగ్గరికి వచ్చిన దూడని ఎప్పుడైనా చూసారు? Oh my God. సో ఆయన దాంట్లో మెన్షన్ చేసి ఈ జస్ట్ అది ఇంత బేసిక్ బయాలజికల్ బీయింగ్స్ మనం ది బేసిక్ డౌట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ బ్రో ఫర్ మ్యాన్కైండ్. ఐ మీన్ లైక్ ఇమాజిన్ దిస్ గై రావ్ బహదూర్, వాడిలో ఒక మార్పు వచ్చిన తర్వాత వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ బలవంతంగా. అండ్ అక్కడ ఒక బ్యూటిఫుల్ గ్రే ఏరియా ఉంది, విల్ కమ్ టు దట్ లిటిల్ లేటర్, ద గ్రే ఇన్ హర్ క్యారెక్టర్. పెళ్లి అంటే లిటరలీ ఇది ఇంకా నా ప్రాపర్టీ, నేను రాజు, నేను అడగడం ఏంటి, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒక యాటిట్యూడ్ వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ యాటిట్యూడ్లో పెళ్లి చేసుకున్నాడు ఎలా ట్రీట్ చేసుకుంటాడు? ఓకే, నువ్వు మంచిగా నీ వైఫ్ని ట్రీట్ చేసి ఉంటే నీకే లోపల అరే ఐ హ్యావ్ ట్రీటెడ్ హర్ ఈక్వలీ, షీఈస్ ఈక్వలీ హ్యాపీ, నేను మంచి హస్బెండ్ అని నేను చెప్పుకోవడం కాదు, నా వైఫ్ నిజంగానే నాతో ఉండడానికి సంతోషంగా ఉంది అని ఆ నమ్మకం నీకే ఉంటే, నీకు నిజంగా తన దగ్గర నుంచి ప్రేమ దొరికేసి ఉంటే, నువ్వు ప్రేమ ఇచ్చుంటే ఈడు నా కొడుకా కదా అనే డౌట్ కూడా రాదు. అది నిజమో కాదు తర్వాత అది ఇర్రెలవెంట్, బట్ నీకు ఆ డౌట్ కూడా రాదు. అప్పుడు రావు బహదూర్ లైఫ్ ఎలా ఉండేది? ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ, 2 కొడుకులు, ఒక అమ్మాయి, ఒక ప్యాలెస్, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్, ఈజ్ ఫిజికలీ కేపబుల్, వెల్త్ ఉంది, ఈజ్ ఇంటెలిజెంట్, ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆల్రెడీ జనరేషనల్ వెల్త్ ఉంది, మళ్ళీ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి కోటీశ్వరుడు అయ్యాడు, 20 కోట్లు బిజినెస్ చేసింది ఆ బిజినెస్ ఫ్యాక్టరీ, బిస్కెట్ ఫ్యాక్టరీ. ఎంత హ్యాపీగా ఉండేది వాడి లైఫ్. ఆ ఒక బేసిక్ ప్రాబ్లం వల్ల, ఈ ఒక్క డౌట్ వల్ల అసలు సర్వనాశనం చేసుకున్నారు లైఫ్, అందరి లైఫ్. దట్ డౌట్ is beginning of పురుషాధిక్య సమాజం. Because what is the end of that doubt? How do you prove it? So sometimes you have to say, listen, there is no way to prove this. Okay, at least till 1992-93, there is no way to prove this. I don't want to make my life hell. I will take that leap of faith and nammali. And when will you not feel insecure if your son is actually yours? When you have treated your wife well, she is happy with you. You will have no reason to think that son is not yours. Yeah. So I think that is what people should take away from Rao Bahadur. I have a question actually. Correct stage లో ఉన్నారంటే ఇది నేర్చుకోండి. సినిమాలో ఇంకొక పాయింట్ ఏంటంటే రామప్పని ఫస్ట్ కండిషన్ చేసింది, రామప్ప బుర్రలో డౌట్ క్రియేట్ చేసింది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. అవును అదే బ్యూటీ. దెర్ ఇస్ ద ఉమెన్ హూ సేస్ ఇంత కర్రీగా పుట్టాడు ఏంటి నా మూతి, దట్స్ మహాస్ మదర్. Oh yeah, you mean the actor. So basically this guy came down, he conditioned రామప్ప, అండ్ అమ్మ వచ్చి ఆ డైలాగ్ వేసేటప్పటికి లైక్ జస్ట్ మేబీ ద సీడ్ అంటే at one point women also get accustomed. Bro, women carry forward patriarchy, they are torch bearers of patriarchy more than men. మనం ఏం చేసామంటే many centuries back వాళ్ళని నీట్ గా బ్రెయిన్ వాష్ చేసి కండిషన్ చేసేసాం. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళే చూసుకుంటారు. They will carry it forward, they will condition other women. So but as men can we snap out of it? Sorry, if నాకు యాక్చువల్లీ మనం కూడా అడుగుదాం అనుకున్నాను, ఒకవేళ ఆ లాస్ట్లో ఆచార్యకి నిజం తెలుసుంటే ఆచార్య ఏం చేసేవాడు? ఏ నిజం తెలుసుంటే తను చెప్పేసింది అనుకో, నీ నిజం నీ దగ్గర ఉండే, నా నిజం నా వాడి నిజం వాడుకుంది అని కాదు, నిజం తెలుసుంటే ఆచార్య అనేవాడు నిజం చెప్పేవాడు అయ్యి ఉంటే, నిజాలు యాక్సెప్ట్ చేసి ఇదే నిజం తీసుకెళ్లి రామప్పకి చెప్పేవాడు అయ్యి ఉంటే వాడు అప్పటికి కండిషన్ అయిపోయాడు. వాడు బేసిక్లీ అక్కడ వాడు వచ్చింది లవ్తో కాదు, ఈమె మీద ప్రేమ ఉంది నాకు, ఇంకా నాకు నేను ప్రేమించిన వ్యక్తితో ఎలాగైనా కలిసి పెళ్లి చేసుకుంటాను మళ్ళీ అది కాదు, వాడు ఓనర్షిప్తో వచ్చాడు. వాడు అదే కదా క్లియర్గా వచ్చి చెప్తాడు, ఐ వాంట్ దట్ గర్ల్. వాడు యాటిట్యూడే మారిపోతుంది. విచ్ ఇస్ ద బ్యూటిఫుల్ ఐరనీ ఆఫ్ ద ఫిల్మ్, విచ్ ఈస్ వీడు మంచిగా ఉన్నప్పుడు నిజంగానే when he's a kind human being and he offers respect and affection in return, that girl is really nice to him. She makes him experience a few months of the most joy he's seen in his life. Yeah. Because I will tell you this, okay, anta pakkana pedte, there is no greater joy in this world than to be loved by a woman. Okay? For a man. Absolutely. Yeah. It is and I know it because I have unconditional love from a woman. Trust me, మిగతాదంతా bullshit. There is nothing that can give you greater joy. Yes.
I'm with you. సో మనోడు మంచోడుగా ఉన్నప్పుడు షీ మే నాట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు రెసిప్రొకేట్ రొమాంటిక్లీ బట్ షీ హ్యాడ్ సో మచ్ అఫెక్షన్ రెస్పెక్ట్ అండ్ లవ్ టు ఆఫర్ అండ్ హీ సీస్ దట్ బ్యూటీ రైట్. హియర్స్ ద బ్యూటిఫుల్ ఐరనీ. అక్కడే వదిలేస్తుంటే సరే ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ లేదు, ఐ నీడ్ టు రెస్పెక్ట్ దట్ అని వదిలేస్తుంటే వీటి లైఫ్ నరకం అయ్యేది కాదు. మనోడు ఏం చేస్తాడు, ఏమనుకుంటే రాజు ఇక్కడ అసలు ఈ అమ్మాయి అంటే నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళడానికి నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే అనవసరంగా వెనకాల వెళ్ళాడు. అక్కడ ఈ అమ్మాయి ఒక తప్పు చేసింది, వాడికి నిజం చెప్పకపోవడం. ఇప్పుడు స్పాయిలర్ డిస్కస్ చేసుకోవచ్చు కదా, పర్లేదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక తప్పు చేస్తుంది, అది పెద్ద తప్పే, మామూలు తప్పే కాదు. షీ డజంట్ టెల్ హిమ్ ద ట్రూత్ దట్ ద ఫస్ట్ బార్న్ చైల్డ్ ఈస్ నాట్ హిస్ ఎనీ. నో therefore you create this beautiful drama. Here is a guy who said I have to acquire ownership of this girl. వెంటబడి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయికి వాడు వెళ్ళిపోయాడు, వీడెవడో దొరికాడు, సరే నోరు మూసుకొని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద తప్పు చేసింది. కానీ ఆ పెద్ద తప్పు చేసిన తర్వాత షీ హ్యాస్, బికాస్ షీ నోస్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ షీ మ్యారీడ్ హిమ్, షీ వుడ్ హ్యావ్ బీన్ విల్లింగ్ టు గివ్ హిమ్ అ బ్యూటిఫుల్ లైఫ్. Yeah. She would have been an amazing woman for him. She was actually. Yeah. She bore another child for him. She would have given him so much love and affection and made his life heaven. మనోడేంటి అక్కడ మనోడు విక్టిమ్. ఆ ఒక్క డెసిషన్ దగ్గర తిను నిజం చెప్పకపోవడం దగ్గర మనోడు విక్టిమ్. కానీ దాని తర్వాత లైఫ్ లాంగ్ నరకం చూపించాడు. ఎవరి తప్పు గ్రేటర్. ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటో, ఆ ఆన్సర్ ఎందుకు మీకు అది వస్తుంది, మీ బయస్ ఏంటో మీరే కనుక్కోండి. మీరే ఒకసారి ఆలోచించండి. వినేవాళ్ళకి చెప్తున్నా, హూ డూ యూ థింక్ ఈస్ మోర్ అట్ ఫాల్ట్? అండ్ దట్ ది ఐరనీ ఆఫ్ కర్మ దేర్ ఈస్ సో బ్యూటిఫుల్ దట్ who he thinks is not his child is actually his child, and he could never be a good father to a boy who's actually his flesh and blood. వారసత్వం లీనియేజ్ అది ముందుకెళ్ళని అనుకున్నాడు, నిజంగానే వాడికి పుట్టిన అబ్బాయి. అండ్ దట్ సీన్ బ్రో, నాకు అసలు it was shot incredibly well. Because of which it becomes even more powerful. That boy's life ends with his point of view. బట్ ఆ సీన్ కన్నా ముందు సీన్, అంటే అది ఆ సీన్ కన్నా ముందు సీన్, వాడు ఆ రోజు వాడి బర్త్డే, వాడు లేస్తాడు పొద్దున్న, లేచాక అమ్మ పక్కనే పడుకొని ఉంటుంది, హ్యాపీ బర్త్డే అన్న అంటది. ఎన్నో బర్త్డే అంటాడు, తను చెప్తుంది ఏదో 9 or 10 ఏదో చెప్తుంది, 11. వాడు ఒక సెకండ్ ఆలోచించి ఇంకెన్ని బర్త్డేలు ఉంటాయి అంటాడు. నాకు I couldn't take it, bro. I was like, that is so dark, because what you have become as a human being. Why do we all love children? They are that purity, they are that innocence that we've all lost as we grow older, right? అందుకే వాళ్ళని చూస్తేనే ముందుకొస్తారు మనకి, అరే ఒకప్పుడు I was that innocent, I was that pure of thoughts అని. వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో తెలియదు పెద్దగా. ఏదైనా ఒక 5 minutes ఏడవడం, తర్వాత మర్చిపోవడం, నెక్స్ట్ వెంటనే హ్యాపీ అయిపోతారు. అంత అలాంటి ఏజ్లో ఉన్న ఒక అబ్బాయి ఎంత డీప్గా నువ్వు అఫెక్ట్ చేసావంటే, అంటే రావు బహదూర్, నువ్వంటే సత్యదేవ్ కాదు కదా, రావు బహదూర్ ప్రవర్తన వల్ల అంటే ఇంకెన్ని బర్త్డేలు ఉన్నాయని అడుగుతున్నాడు ఆ అబ్బాయి. చెప్పి ఆ రోజే వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు, అంటే ఫర్ మీ డోంట్ బికమ్ దట్ ఫాదర్ ఆర్ దట్ హస్బెండ్ ఆర్ దట్ బాయ్ ఫ్రెండ్ దట్ డస్ దట్ టు పీపుల్ అరౌండ్ యూ. ద ప్యూరెస్ట్, ఈవెన్ మోర్ దెన్ హౌ హర్ క్యారెక్టర్ ఇస్ అఫెక్టెడ్. And the irony is, what he always wanted, his lineage, his flesh and blood, was actually that boy. Yeah. And you couldn't forget making his life happy. You made it so much hell that at that age, వాడు ఎంత అక్యూట్గా మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నా లైఫ్ నరకంగా ఉందని ఎంత అక్యూట్గా రియలైజ్ అయ్యాడంటే, he wanted to end it. Imagine how cathartic, how powerful that is. So to me, like, I was watching that and I was like, okay. So even the dialogue is so powerful. అంటే ఒక పర్సన్ లైఫ్ని ఎంతో ప్రేమించే ఒక పర్సన్, ఒక లైఫ్ అండ్ అప్పుడే స్టార్ట్ అవుతున్న ఒక బాబు లైఫ్ని తనకి తానే ఆపుకునేలాగా చేశారు అనేది ద డార్కెస్ట్. అంటే నాకు ఇది యాక్చువల్లీ లైక్ when the beginning of the script, this was my surprise, and to me that అది డిఫైన్ ద ఫిల్మ్. వాడు ఆ రోజు ఇంకా ఎన్నున్నాయి అమ్మ అన్న రోజు చచ్చిపోయాడు యాక్చువల్లీ. The rest is just what's happening, but that I couldn't sleep that night when I saw that scene. ఎంత వర్స్ట్గా బతికాడంటే, వాడిలో ఉన్న నెగిటివిటీ ఒక డిసీజ్ కన్నా పవర్ఫుల్. చావనివ్వట్లేదు వాడిని. ఎంత నరకం చేసుకున్నానంటే వాడి లైఫ్ని వాడే
చచ్చేటప్పుడు ఫైనలీ ఒక స్మైల్ తో చచ్చాడు. That's a perfect punishment for He finally is like ఆ డౌట్ క్లియర్ అవ్వగానే he dies with a smile. That's the only reason he was holding on to life. Imagine, I mean, oh, how horrible a way to live life. So I actually want to add one thing And for he's actually Ramappa. laughing at himself after Yeah. That's the main reason. The thought came because వాడి జీవితాన్ని చూసి నవ్వుకున్నారంటే వాడు వచ్చి చెవిలో చెప్తారు కదా వీళ్ళు. సో అందరూ నవ్వటం కాదు, అది ఎవరికి తెలియదు, బికాస్ ఓన్లీ హీ నోస్. Correct. అండ్ హీ హిమ్సెల్ఫ్ లాఫింగ్ ఎట్ హిమ్సెల్ఫ్ అన్నమాట. Correct. సో దట్స్ వై వి పుట్ ఆ ఐడియా వచ్చింది, అలా వచ్చింది. వాడు నీ కొడుకు కాదురా, అసలు నువ్వే ఎవరు కొడుకు. I started to sit and feel like I hate Ramappa, but I ended up liking Ramappa, not in a bad way. And it's not that you did your job too well, but and he did too, in a way that in patriarchy ki inta condition aina oka manchi liking ka jealous ade that's where I'm coming. Liking ante atla kaadu, oka inta flawed manishi ayyo ayyo papam ade, like what you're saying, it's a pity, right? Like అతను తను తెలుసుకోనైనా చచ్చిపోరావు, నువ్వు ఎందుకురా ఇంత నరకం అనుభవిస్తున్నావు అంటే it's almost an empathy of like we also are going through that, he also is going through that, ఇంక చాలు చచ్చిపో నువ్వు అన్న. I actually felt happy that he died. That is what you wanted also, but I feel like that is the biggest punishment and a gift you gave him. నాకు చాలా మంది ఏం చెప్పారంటే, చాలా మంది చాలా ఫన్, నాకు చాలా నవ్వు వచ్చింది. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు గెట్ అప్ అండ్ సిట్. అక్కడ అలా నవ్వుతున్నాడు కదా, చాలా మంది వచ్చి చెప్పారు వాడు ఆ నిజాలు చెప్పగానే లేచి కూర్చుంటాడేమో అని భయం వేసింది మాకు అని చెప్పేసి అన్నారు. యా, లేచి కూర్చుంటాడు వాడు ఇప్పుడు. అదంతా ఎలా జరిగిందని చెప్పేసి. బట్ దట్స్ ద థింగ్, వై దట్ థాట్ ఐ గాట్. అంటే అది రాసినప్పుడు ఇమాజినేషన్లో ఇప్పుడు వీడు మళ్ళీ లేచి కూర్చోవచ్చు అనే ఆలోచన నాకు ఒక పాయింట్లో వచ్చిండొచ్చు, వచ్చింది కూడా. అయితే ఎందుకు ఐ స్టాప్ దిస్ లైఫ్ దేర్ అంటే, అరే నువ్వు నీ క్వెస్ట్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్, నీకు ఆన్సర్స్ తెలిసేసరికి నువ్వు ఉండవు. కరెక్ట్, నువ్వు ఉండవు. అందుకని దట్ ఈస్ ద రీజన్ వై ద బాడీ గోస్ అవుట్ ఆఫ్ భువనాలయం ఇన్ ద లాస్ట్ షాట్. సో భువనాలయం ఇస్ రిప్రజెంటింగ్ ఎర్త్ కదా. సో యూ విల్ లీవ్ దిస్ ఎర్త్, యునో, ఇఫ్ యూ హ్యావ్ అంటే ఇఫ్ యువర్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఎట్ రైట్ ప్లేస్, if your quest is not for right things, you will leave నువ్వు ప్రపంచం ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయే టైంకి నీకు తెలియవు చాలా, నువ్వు ఎందుకు బతికేవో కూడా, నీ ఎగ్జిస్టెన్స్ సున్నా అయిపోతుంది. అదే కదా. సో వాడి ఎగ్జిస్టెన్స్ సున్నా ఇప్పుడు వాడు. అంతే కదా. సో బేసిక్లీ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు. ఒక్కరైనా ఉన్నారా ఆ నలుగురు అంటారు కదా, ఎవరైనా ఉంటారా అసలు అబ్బా పోయాడే అని బాధపడేవాళ్ళు. యా, సో దట్ ఈస్ ద థింగ్. సో కండిషనింగ్ విషయంకి వస్తే, కండిషనింగ్ అండ్ ద కాన్సెప్ట్ ఈస్ ద మెయిన్, వన్ ఆఫ్ ద మెయిన్ థీమ్స్ ఇస్ కండిషనింగ్ కదా. సో హౌ డిడ్ ఇట్ వర్క్ ఫర్ యూ? కండిషనింగ్ అనేది దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఒక క్వశ్చన్ ఉండింది అనమాట, ఆ తాతలు ఎలా దిగొచ్చి, తాతలకు తెలుసు కదా లీనియేజ్ కాదని, వాళ్ళకి ఎలా కండిషనింగ్ చేస్తారని. వాట్ ఐ టోల్డ్ దెమ్ ఇస్ ఇట్స్ నాట్ ద పీపుల్ హూ ఆర్ కండిషనింగ్, ఇట్స్ ద స్టోరీస్ దట్ ఇస్ కరెక్ట్. సో వాట్, హౌ, లైక్ రియాలిటీ కాదు కదా. సో డిడ్ యూ ఎవర్ ఫేస్ నేను కండిషనింగ్ అవుతున్నాను అని రియలైజేషన్ ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడైనా అంటే ఈ ఏజ్లో అయితే అవుతున్నప్పుడే అనిపిస్తుంది. ఒకప్పుడు అయితే ఆబ్వియస్లీ కండిషన్ అంతా లోపలికి ఎక్కేటప్పుడు మనకి అర్థం కాదు కదా, మచ్ లేటర్. దట్ ఈస్ వేర్ సినిమా హెల్ప్స్. దట్ ఈస్ వేర్ దెర్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ సినిమా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెర్ షుడ్ ఆల్సో బీ సినిమా ది ఆర్ట్ ఫామ్, దెర్ షుడ్ ఆల్సో బీ ఫిల్మ్స్ కమింగ్, దానికి కూడా స్పేస్ ఉండాలి. బికాస్ దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హెల్ప్ మీ అండర్స్టాండ్ మై కండిషనింగ్, help me become aware and beat that conditioning. So అందుకే రావు బహదూర్ లాంటి సినిమాలు ఇంపార్టెంట్. బట్ లాట్స్ ఆఫ్ టైమ్స్ ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు కేర్ ఆఫ్ కంచరపాలెం ఎందుకు చాలా ఇష్టం అంటే, నేను ఐఎమ్ అ బిగ్ బిలీవర్, ఐఎమ్ వెరీ రిలీజియస్, ఐఎమ్ అ బిగ్ బిలీవర్, ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ గాడ్. బట్ దెర్ ఇస్ ఆల్సో ఐరానిక్లీ నాలో ఒక పారాడాక్స్ ఏంటంటే, నాలో ఒక రాషనలిస్ట్ ఉన్నాడు. వాడు పెరుగుతుండగా లైఫ్ లో ప్రతిదీ నాకు ఎవిడెన్స్ కావాలి. ఐ వాంట్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ సో, ఐ వాంట్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ విల్ డూ రీసెర్చ్, ఐ విల్ అసర్టైన్ ద ట్రూత్, అప్పుడే నేను నమ్ముతా. బట్ బోత్ దీస్ పీపుల్ కో ఎగ్జిస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ టైమ్స్ వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు నేనే నన్ను అడుగుతా, నీకు ఇంత నమ్మకం ఉంది, నేను అట్లీస్ట్ ఐఎమ్ నాట్ వెరీ రిచువలిస్టిక్, మై వైఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిచువలిస్టిక్ ఆల్సో. ఐఎమ్ నాట్ వెరీ రిచువలిస్టిక్, ఐఎమ్ జస్ట్ అ బిలీవర్. నేను రోజు లేచేటప్పుడు ఫస్ట్ చేసేది దేవుడికి దండం పెట్టుకుంటాను నేను, ఆ టైపు.
బట్ నాలో ఒకడు ఉంటాడు, వాడు ఎందుకు నమ్ముతున్నావు, ఇది నీకు చిన్నప్పుడు నువ్వు పుట్టి పెరిగినప్పటి నుంచి మీ అమ్మ నాన్న నమ్ముతున్నారు కాబట్టి, సొసైటీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ, నీ లార్జర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు నమ్ముతున్నారు కాబట్టి నువ్వు నమ్మేసావా, లేకపోతే నీకు నమ్మకం వచ్చిందా? ఈ క్వశ్చన్ దానికి జవాబు లేదు, కానీ నేను అడుగుతూ ఉంటా. దట్ ఈస్ వై నాకు కేర్ ఆఫ్ కల్చర్ వాజ్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. సో ఐ వాజ్ లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ కేర్ ఆఫ్ లైక్ ఐఎమ్ లైక్ దట్ గై హూ, వాడు చెప్పే మంచి మనస్తత్వం ఏదైతే ఉందో, మనుషులు నమ్మాలి ఫస్ట్, వీ నీడ్ టు బీ కైండ్ టు ఈచ్ అదర్, వీ నీడ్ టు లవ్ ఈచ్ అదర్, ఒకరిలో ఒకరు మనం దేవుడిని చూసుకోగలగాలనేది పూర్తిగా నమ్ముతా, అది పాటిస్తా కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ ఆల్సో సైడ్ ఆఫ్ మీ దట్ డీప్లీ బిలీవ్స్ ఇన్ గాడ్. సో దట్ ఈస్ వై art is important, that is why cinema is important. So I think that conditioning today, when I look back, I'm seeing it in my kids. One thing I told myself was, నా పిల్లలకి ఇది దేవుడు, ఇలా మీరు దండం పెట్టుకోవాలి, ఏది నేను చెప్పను. హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బీ ఇఫ్ వాళ్ళే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే డిస్కవర్ దేర్ గాడ్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఫర్ దెమ్సెల్వ్స్. దానికి ఇదే పేరు, ఈ దేవుళ్ళనే నువ్వు మొక్కాలి, ఇదంతా చెప్పకుండా వాళ్ళే రియలైజ్ చేస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేవాడిని. కానీ ఆ రోజు నేను పార్క్లో నా కొడుకుని తీసుకెళ్తుంటే పెద్ద వినాయకుడి విగ్రహం ఉంటుంది, వాడు చూసి ఒక్క సెకండ్ ఆగాడు, ఈయన ఎక్కడో చూసినట్టున్నారే అన్నట్టు ఆగాడు. మా పూజా రూమ్లో ఉంటారు చాలా రకాల వినాయకులు, బెడ్రూమ్లో అన్నిట్లో తెలిపి వినాయకుడి ఫొటోస్ అండ్ ఆల్ దట్. సడన్గా వాడు గుర్తొచ్చి ఇలా అన్నాడు. నాకు ఓహో స్టార్ట్ అయిపోయింది కండిషనింగ్. అమ్మని చూస్తున్నాడు, నాన్నని చూస్తున్నాడు, మేము ప్రే చేసినప్పుడు చూస్తున్నాడు. సో మేము ఇలా వచ్చి ప్రే చేయని చెప్పకపోయినా దే స్టార్ట్ ఫాల్ దాట్. హౌ డు యు బీట్ దట్ కండిషనింగ్? ఇట్స్ దాట్ స్ట్రాంగ్, రైట్? సో వినాయకుడు అక్కడ కూడా ఉన్నాడు. there you go, yeah. సో వాడు ఇట్లా దండం పెట్టుకోగానే నాకు ఓకే, నేను చెప్పకపోయినా వాడికి అర్థం. గుడికి తీసుకెళ్తాం, ఆబ్వియస్లీ గుడికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఇంట్లో వదిలేసి వెళ్ళలేము, సో తీసుకెళ్తాం, వాళ్ళ కళ్ళ ముందు మేము ప్రే చేస్తుంటాం. సో ఆబ్వియస్లీ చూసి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఇట్ స్టార్ట్స్ దేర్. పుట్టే ముందు నుంచి మనకి మన ఇంట్లో పెట్టే పేరు దగ్గర నుంచి కండిషనింగ్ మొదలవుతుంది. పేరు అనేది చాలా ఆలోచించి పెడతారు, దాంట్లో ఎన్నో ఫ్యామిలీ సీక్రెట్స్, వంశ సీక్రెట్స్ ఉంటాయి, ఊరికే పేరు పెట్టరు. So coming to that conditioning, so that cage in the first song, November, that cage is like Satya says that dialogue anamata. Are నేను బయట బాగానే తిరుగుతున్నాను కదా, నన్ను ఎందుకు నాగరికత అని ఈ బోన్ లో పడేస్తున్నాను. సో దట్ నాగరికత, ద డోర్ is బట్ ఇలా వస్తాడు కదా డోర్ నుంచి. సో ద ఇమాజినేషన్ బిహైండ్ ఇట్ is the baby comes out. Oh, beautiful. Actually comes into the cage of cage called the world. The world. Yeah. So that is the symbolism on my track. Beautiful. So Ramappa was like a pure baby who pure human being that entered the cage called the world. Another akkada representation. Even in the song you say Adi Manavadi lekka. Yeah. So అయితే ఇందాక మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా అబౌట్ her story in the first half, which is people are considering it as not so needed. So now she has an answer for that. Okay. So when he asked this question, literally I feel disturbed. Because why, I'll tell you, like some men, I'm sure that comment section would be from a man, for sure. Because some men who celebrates patriarchal system wants to silence women. And I believe that Renuka is not such a simple character, it's a very complex character, and she has a lot to say in Rao Bahadur, where she's going through a lot of situations, and I have seen a lot of women like that in my life too. So this character is something I'm always grateful that once in my life I have also faced such a kind of thing. And yes, I am so proud that I could show that emotion. Whatever emotions that I have shown in this film is from my real life. Right. This is something that I can say. So I believe that each woman would get that courage to come out of it, to talk about it, and to come out of that cage, literally speaking. So I'm very proud that I'm sitting in a round table with such a great people who writes about women, powerful women, that I can't see literally in some films where men are always appreciated. How sweet. So Thank you. that's what I want to say. Yeah. Thank you. Thank you. So Satya,
Anything else? No. No, I want to hear from each one of you. E movie meekenti, because we have been seeing such appreciation from all around, like, you know, the world actually. Now Fuse friends got, they're so excited about the film. So మీరు ఏం చెప్పాలనుకున్నారు through this film? Very, like, you know, what's in your head clearly? What was your goal? ఈ ఫిల్మ్ మొత్తం స్టార్ట్ అవడానికి ఒక డైలాగ్ సినిమాలో పెట్టా. భౌతిక భేదాలే తప్ప మనుషులు ఏ మూలైనా ఒకటే, మనుషులందరూ ఏ మూలైనా ఒకటే, భౌతిక భేదాలు తప్ప అని. దట్ ఈస్ ద బిగినింగ్. బట్ అది ఇవాల్వ్ అయిన ప్లేస్కి వస్తే ఇది ఏ లెవెల్కి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఐ డోంట్ నో, నేను ఇప్పుడు దీనికన్నా ఏం ఎక్కువ చెప్పాలో నాకు తెలియదు. ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళే ఏంటంటే, యూ జస్ట్ గాట్ సింపుల్ చాలా అందరికి అర్థమయ్యే భాషలో, దాని లోపల చాలా థియరీస్ ఉన్నాయి, చాలా థీమ్స్ మెటఫర్స్ ఉన్నాయి అన్నది. యూ కేమ్ హియర్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు లీడ్ అ బ్యూటిఫుల్ లైఫ్, హ్యావ్ మెమరీస్, హ్యావ్ ఫన్. వన్ డే వెన్ యూ లీవ్, అవి అసలు యూనో ఇమ్మెటీరియల్ అయిపోతాయి అవన్నీ. సో ఈ ఇమ్మెటీరియల్ అయిపోయేటువంటి వన్ డే ఇమ్మెటీరియల్ అయిపోయేటువంటి వాటి కోసం అని చెప్పేసి నువ్వు యూనో తాపత్రయపడకుండా జస్ట్ ఎక్స్పీరియన్స్ ద షియర్ ఎగ్జిస్టెన్స్ అండ్ యునో హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, అండ్ వన్ డే ఎఫ్ ఆఫ్. True, well said, very So, well said. you know, just don't get F yourself all your life. Absolutely correct. Yeah, so మొత్తం నరకం అనిపించద్దు, జీవితం హ్యాపీగా ఒకరోజు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రావు బహదూర్ ఎలా అయితే స్విచ్ ఆఫ్ అయిపోయాడు, కానీ అలా స్విచ్ ఆఫ్ అవ్వద్దు జీవితం. రావు బహదూర్లా స్విచ్ ఆఫ్ అవ్వకూడదు నీ జీవితం అనేది. సో ఐ థింక్ that last dialogue when I made that, when I shot that kada, that actually gave me యాక్చువల్గా ఈ సినిమాకి ఏం చెప్పాలనుకుంటున్నా అనేది ఆ డైలాగ్. ఒక కాటి కాపర్ వస్తారు కదా, చెయ్యరుగా తీసే పెద్ద మనిషి కొంచెం గౌరవం అని చెప్పేసి, అంటే పెద్ద మనిషి కొద్దిసేపు ఒక అరగంట 2 బూడిద బంగారు వేస్తాడు. వన్ డే యూ విల్ జస్ట్ అంతే vanish from this world like that. హాఫ్ అన్ అవర్ అంతే, హాఫ్ అన్ అవర్లో వ్యానిష్ అయిపోయేటువంటి ఎగ్జిస్టెన్స్కి 2 తరాలు అయిపోతే మన మెమరీస్ కూడా ఉండవు. మెమరీస్ లో బతుకుతుంటావు 2 తరాల వరకు. యా, ఆ తర్వాత అవి కూడా ఉండవు. సో యా, దట్స్ వాట్ 30 minutesలో వ్యానిష్ అయిపోయే నీ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ ఎగ్జిస్టెన్స్ ఇది అని ప్రూవ్ చేసుకోవటానికి, ఇది నేను అని, ఇది నాది అని ప్రూవ్ చేసుకోవటానికి ఎందుకు నువ్వు అంత చచ్చిపోతున్నావు బతికుండగా అనేది. బ్యూటిఫుల్, వెరీ వెల్ పుట్. మా డాడీ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఒక సెంటెన్స్ లో మీరు చాలా ఎగ్జిస్టెన్స్ అన్నారు కదా, వీళ్ళకి అర్థం కాదు. నేను ఇది నాది అని చస్తూ బతకడం కన్నా హ్యాపీగా ఇది అందరిది, అందరము యూనో ఐ డోంట్ నో అది ఎలా బ్యూటిఫుల్లీ పుట్. Yeah, ఇది it's very అందరిది nice అని put. హ్యాపీగా బతకడం ఇంపార్టెంట్. నేను నాది అని చెప్పేసి చస్తూ బతకడం కన్నా ఇది అందరిది అని హాయిగా బతికి ఒకరోజు చచ్చిపోవడం బెటర్. Absolutely, very well put, very well. Thank you all of you, Thank you very much. for a lovely time. Thank you guys. It was a great conversation with Rahul Ravindran and Pooja Kaluru. Thank you, Rahul. Thank you, Pooja. My pleasure, guys. My pleasure. And may the film keep running in theaters. May it have a 10-week, 12-week run. And even more important, I know for a fact that 20 years తర్వాత కూడా ఎవడో ఎక్కడో డౌన్లోడ్ చేసి ఓర్ని అప్పుడే ఇలాంటి ఒక తెలుగు సినిమా తీసారా అని చూస్తాడు. ఆ నమ్మకం ఉంది. I think that will be the shelf life of this film. Yes, It absolutely. has, it is going to have the longest shelf life. That I can mean, I wish I had been more part of it, but I'm grateful that I was the first part of it. Yeah. Thank you so much. Thank you.